ఏం కర్రీ వండుతున్నావమ్మా? చికెన్ కర్రీ. ఓకే, ఇది ఇది ఫస్ట్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నావా? ఓకే, ఫస్ట్ ఉల్లిపాయలు వేపి సాల్ట్, పసుపు, కారం వేసి 1 అవర్. మట్టి దాకలో వండితే టేస్ట్ బాగా వస్తుందా? టేస్ట్ ఉంటుంది. మినరల్. ఇది కర్రీనా ఫ్రైయా? కర్రీ కాదు, ఫ్రై కాదు. ఓకే, మీడియం. మట్టి దాకలో వేడి వేడి కోడి కూర. ఇదేంటమ్మా ఇది? ఏం చేస్తున్నారు? చింతపండు రసం. చింతపండు రసం. ఎక్కువ అవుతుందా? తీసేది అక్కడ అన్నట్టుకోవచ్చు కదా. ఫస్ట్ నీటిలో చింతపండు వేసావు. ఎంత వేసావు? కొంచెం కొంచెం. నిమ్మకాయ సైజ్. ఓకే, అదేంటి? ఇంకా ఇంకో అల్లం వెల్లుల్లి. ఆ పేస్ట్ ఏంటమ్మా? అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, ఓకే. చింతపండు రసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసాం. చికెన్ కర్రీ కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టేయాలి దాని మీద. చాలా. ఓకే, 1.5 స్పూన్ ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు ఒక 4, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు. చాలా తెగుతుందా? కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు, సగం ఉల్లిపాయ వేస్తున్నావమ్మా? సగం ఉల్లిపాయ వేస్తున్నావా? ఒక టొమాటో కట్ చేసి వేసుకోవాలి. ఓకే, 2 టమాటో కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి. ఇలాగా మన చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఒక పక్కన రసం మరిగించుకోవాలి, ఇంకో పక్క చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒకసారి మనం తిప్పేసి కూర ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. అవుమ్మా, ఇది ఎంతసేపు మరిగించుకోవాలి? ఇలాగా తిరగబడాలి. తర్వాత టమాటో ఉడికే వరకు మరగాల. సో అది గైస్, ఇది బాగా మరగాలి. అలాగే మనం వేసిన టొమాటో కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ కూడా బాగా మెత్తబడే వరకు మరిగించుకోవాలి మనం రసం. అలానే మనం ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ధనియాలు వేసుకుందాం. మా దగ్గర ధనియాలు లేవు, కానీ ధనియాల పొడి ఉంది. సో ధనియాల పొడి ఉందమ్మా. ఎంత వేయాలి? సో మా మమ్మీకి నాకు కూడా తెలియట్లేదండి ఎంత వేయాలో. సో మా అమ్మమ్మ సో
మా అమ్మమ్మ 1.5 మేబీ 1 teaspoon అండ్ 1/4 కొంచెం లేదా వేశారు. అది బాగా మరిగించుకోవాలి తిప్పుకొని. సో మనం ఈలోపు రసం చారులోకి కావాల్సిన పోపు దినుసులను మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. సో మా అమ్మమ్మ చెప్పిన ప్రకారం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, ఇంకా వెల్లుల్లిపాయలు మా అమ్మమ్మ గారు ఒలుస్తున్నారు. సో ఇవి రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి. ఇలాగా ఫ్రెండ్స్ మన రసం ఇంకా మరుగుతూ ఉంది. అలాగే మన చికెన్ కూడా ఇంకా ఉడుకుతూ ఉంది. చికెన్లో అయితే వాటర్ ఏం పోసుకోలేదు. వాటర్ వేసుకోకుండానే మనం చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే మనం కుక్ చేసుకుంటున్నాం. సో చూసారా ఫ్రెండ్స్, ఒక గోదావరి స్టైల్ రసం ప్లస్ చికెన్ కర్రీ ఇద్దరు కలిపి వండుతున్నారు. అమ్మ మా అమ్మమ్మ. సో నైస్. సో మా అమ్మమ్మ గారు ఇప్పుడే ఒక క్వశ్చన్ అడిగారండి నన్ను. ఏంటమ్మమ్మ అడిగావు? మసాలా వేసారా? ఏమడిగావు? మసాలా ఆ, వేసావా? వేయలేదు ఇంకా. ఏమేయాలో తెలియదు. నీకు తెలుసా ఏమేయాలో? సో మన చికెన్ కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవాలి కదా, అది కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం ఒక పక్కన. చెప్పమ్మా అమ్మమ్మ ఏమేమంది మసాలా చికెన్ కర్రీలోకి? ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. సో గోదావరి స్టైల్, పక్కా గోదావరి స్టైల్ చికెన్ కర్రీ కావాలంటే ఏమి ఎక్స్ట్రా జీడిపప్పు అవేం అవసరం లేదు. జస్ట్ మా స్టైల్. నన్ను పిలవకుండా మా అమ్మమ్మ మా మమ్మీ కలిపి మసాలాలు వేసేస్తున్నారు. సో నేను త్వరగా వచ్చి రికార్డ్ చేస్తున్నా. సో 1 స్పూన్ ధనియాల పొడి, అంతేనా? సో మా మదర్ గరం మసాలా పౌడర్ తీయడానికి చాలా శ్రమ పడుతున్నారు. సో గరం మసాలా కూడా 1 మా మమ్మీ టెస్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఏమంటున్నారు? సో చూద్దాం. ఓకే. సో ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకుని ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకున్నారు అది సరిపోద్దని. ఓకే, మీరు కూడా అలా మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకోండి గైస్. జీలకర్ర, జీరా పౌడర్ కొంచెం, అండ్ కరివేపాకు గారిని మనం మర్చిపోయాం. సో కరివేపాకు కూడా కొంచెం చికెన్ కర్రీలో, కొంచెం రసంలో, అలాగే కొత్తిమీర కూడా రెండిట్లో కొంచెం కొంచెం వేసుకుందాం. చూసారా అంత బాగా కుక్ అవుతుందో. వేసుకొని సో మా అమ్మమ్మ గారు ఒక టిప్ చెప్పారండి. సో మా అమ్మమ్మ గారు ఇప్పుడే ఒకటి చెప్పారు. సో రసం మరిగిపోయింది. సో రసం ఆపేసుకుందాం. సో ఆఫ్టర్ 10 minutes మనం పోపు వేసుకోవాలండి. సో పోపు దినుసులన్నీ మీకు చూపించాను కదా. సో పోపు వేసుకోవడం అందరికీ వచ్చు కదా. సో మొత్తం రెండు కూడా ప్రిపేర్ అయిపోయాక మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ చూపిస్తాం మీకు మొత్తం ప్రిపేర్ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు పోపు వేసుకుందాం రసంలో.
ఎక్సలెంట్ కర్రీ. ఎక్సలెంట్. చెప్పు గైస్, మీరు కూడా తిని ఒకసారి రుచి చూసి చేసుకొని తిని Subscribe రుచి చూసి చేసుకోండి. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank థ్యాంక్ you. యూ.